మీరు ఎస్ఎస్సి జీడీ లేదా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ 10 జీకే క్వశ్చన్స్ మీ ప్రిపరేషన్ని టెస్ట్ చేస్తాయి. చివర్లో మీ స్కోర్ ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? ఏ 15 ఆగస్ట్ 1947, బి 26 నవంబర్ 1949, సి 26 జనవరి 1950, డి 15 ఆగస్ట్ 1950. Your time start now. The answer is B 26 నవంబర్ 1949. 26 నవంబర్ 1949 రాజ్యాంగాన్ని ఆమోదించారు. 26 జనవరి 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రెండవ ప్రశ్న, భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర, సి రాజస్థాన్, డి ఉత్తరప్రదేశ్. Your time start now. The answer is C రాజస్థాన్. విస్తీర్ణం పరంగా రాజస్థాన్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. మూడవ ప్రశ్న, భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు? ఏ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సి డాక్టర్ జాకీర్ హుస్సేన్, డి వివి గిరి. Your time start now. The answer is B డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వతంత్ర భారతదేశపు మొదటి రాష్ట్రపతి. నాలుగవ ప్రశ్న, భారత జాతీయ గీతం జనగణమనను ఎవరు రచించారు? ఏ బంకిం చంద్ర చటర్జీ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి సరోజినీ నాయుడు, డి సుబ్రహ్మణ్య భారతి. మీరు ఎస్ఎస్సి జీడీ ది ఆన్సర్ ఇస్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఐదవ ప్రశ్న, భారతదేశంలో శ్వేత విప్లవం ప్రధానంగా దేనికి సంబంధించినది? ఏ గోధుమ ఉత్పత్తి, బి పాల ఉత్పత్తి, సి చేపల ఉత్పత్తి, డి చమురు ఉత్పత్తి. Your time start now. The answer is B పాల ఉత్పత్తి. వైట్ రెవల్యూషన్ భారతదేశంలో పాల ఉత్పత్తిని భారీగా పెంచడానికి సంబంధించినది. ఆరో ప్రశ్న, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఏ బీహార్, బి మహారాష్ట్ర, సి పశ్చిమ బెంగాల్, డి ఉత్తరప్రదేశ్. Your time start now. The answer is D ఉత్తరప్రదేశ్. జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. ఏడవ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? ఏ భాగం 1, బి భాగం 2, సి భాగం 3, డి భాగం 4. Your time start now. The answer is C భాగం 3. భారత రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎనిమిదవ ప్రశ్న, భారతదేశ జాతీయ జంతువు ఏది? ఏ సింహం, బి పులి, సి ఏనుగు, డి నెమలి. Your time start now. The answer is B పులి, రాయల్ బెంగాల్ టైగర్ భారతదేశ జాతీయ జంతువు. క్వశ్చన్ నంబర్ 9, భారతదేశంలో మొదటి ప్రయాణికుల రైలు 1853లో ఏ రెండు ప్రాంతాల మధ్య నడిచింది? ఏ ముంబై, థానే, బి ఢిల్లీ, ఆగ్రా, సి చెన్నై, బెంగళూరు, డి కోల్కతా, హౌరా. Your time start now. The answer is A Mumbai. థానే
1853 ఏప్రిల్ 16న భారతదేశపు మొదటి ప్రయాణికుల రైలు బొంబాయి నుంచి థానే వరకు నడిచింది. క్వశ్చన్ నెంబర్ 10. భారతదేశపు అధికారిక జాతీయ క్రీడ ఏది? ఏ. హాకీ, బి. క్రికెట్, సి. కబడ్డీ, డి. ఏ క్రీడా కాదు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ది ఆన్సర్ ఇస్ డి. ఏ క్రీడా కాదు. భారత ప్రభుత్వం ఏ క్రీడను అధికారికంగా జాతీయ క్రీడగా ప్రకటించలేదు. 10 క్వశ్చన్స్లో మీకు ఎన్ని కరెక్ట్ వచ్చాయి? మీ స్కోర్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఎస్ఎస్సి జీడీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఎస్ఎస్సి సిజిఎల్, బీఎస్ఎఫ్ ఎగ్జామ్ క్విజెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.